హాయ్ బ్రో, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, మరి ఏంటి ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది ఏంటి? లాస్ట్ టైం లాగా అయితే అంతగా లాస్ట్ టైం కాకుండా అంతకుముందు ఒక మోటోతో వచ్చారు. లాస్ట్ టైం ఉన్న బిగ్ బాస్ ఈ టైం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. బట్ మనం చూసుకుంటే దానికి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. చాలా డల్గా నడిచింది. ఏదో స్టార్టింగ్లో బిగ్ బాస్ ఒక 1 వీక్ మాత్రం కొంచెం అందరూ హైప్తో చూస్తూ ఉంటారు. బట్ మిడిల్కి వచ్చే వరకు టీఆర్పీ రేటింగ్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు చెక్ చేసుకునే కదా, అంటే దేనివల్ల బయట కంటెస్టెంట్స్ తీసుకురావడం వల్ల ఆర్ ఎల్స్ యాక్టర్స్ వల్ల అంటారా? బయట కంటెక్స్ట్ యాక్టర్స్ ఇది కాదు, రియాలిటీ అని చెప్పేసి రియాలిటీ షో అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు సమ్ గాసిప్స్ కూడా బయటకు వస్తాయి. సో దానివల్ల ఎవరు రియాలిటీ ఎవరు స్క్రిప్ట్ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనము తను ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి గెస్ చేసే లోపల తను ఉంటుంది, వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూసుకుంటే స్టార్ మా వాళ్ళు మొత్తం ఒక బ్యాచ్ అయిపోయారు, మిగతా వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోయారు. ఎవరైతే సినీ ఫీల్డ్లో ఉండి స్టార్ మాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినా రాకపోయినా ఉంచిరని చెప్పి ఒక గాసిప్ అయింది. మనకి తెలియదు, ఓట్స్ అయితే మనం వేస్తున్నాం కానీ ఎలా ఎంతమందికి వస్తున్నాయి ఏంటనేది మనకి తెలియట్లేదు. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే యాక్టర్స్ నాన్ లోకల్స్ అంటే లోకల్ నాన్ లోకల్స్ అంటే సినీ ఫీల్డ్ వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా కూడా మనము ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంటే బిగ్ బాస్ చూడడానికి ఎవరైనా రెడీగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, బిగ్ బాస్ అనేది బాగా వల్గర్గా ఉంది, హిందీ బిగ్ బాస్లో కూడా బాగా వల్గర్గా ఉంది, రేపటి రోజుల్లో తెలుగు బిగ్ బాస్ కూడా అంతే దారుణంగా తయారవుతారన్నారు. వల్గారిటీ అనేది ఏంటంటే మనం చూసే కంటెంట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వల్గర్గా ఫీల్ అవుతున్నారు, ఆ డబుల్ మీనింగ్ మీకు అర్థమవుతున్నాయి అని అంటే మీరు కూడా వల్గర్ అనే కదా అర్థం. అంటే వల్గారిటీ అని అంటే వాళ్ళు చూపిస్తున్నారు కదా, కొంత హక్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా, ఇంకా రేపటి రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉందంట. సినీ ఫీల్డ్ అంటేనే కొంచెం పాష్గా ఉంటారు. నువ్వు నేను ఉన్నట్టు ఫ్రెండ్లీగా అయితే బయట ఉండదు. మనం మ్యాక్సిమం ఇక్కడ ఉండేవాళ్ళు సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అంతా సిటీ లైఫ్కి అలవాటు పడి ఉన్నారు. సిటీ లైఫ్లో చాలా హగ్గింగ్ ఈ కామన్ థింగ్స్. పల్లెటూరుకి వచ్చేసరికి అవి కొంచెం సెకండ్ ఇచ్చుకున్నా కూడా అమ్మాయి అబ్బాయి సంథింగ్ అనుకునే టైప్ అనమాట. సో అప్పుడు వాళ్ళకి వల్గారిటీనే కనపడుతుంది. ముందు దాన్ని గెజ్ చేయకూడదు. హోస్ట్ నాగార్జుననే కదా మళ్ళీ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే హోస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ హోస్ట్ ఎప్పుడు వస్తాడంటే వీకెండ్స్లో వస్తాడు. బట్ అంతకుముందు ఏదో మనకి కనపడేదంతా ఇందులో ఉన్న కంటెస్ట్ వాళ్ళు. సో ఎవరు ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. హోస్ట్ ఎవరు వస్తున్నా ఏమంటారు, ఒకవేళ తప్పు చేసారు అనుకో మనకు తెలిసిపోతూనే ఉంది. ఎవరు తప్పు చేసినా కూడా సో అండ్ సో చేసిరు అంటున్నారు కానీ వాళ్ళని హెచ్చరించి సో ఇది చేయకండి అని చెప్పట్లేదు. జస్ట్ ఆ వీకెండ్కి వచ్చినప్పుడు ఒక 10 minutes లేపుతాడు, చెప్తాను నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. సేమ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నారు. అదేదో ఉన్న కంటెస్టెంట్ మంచి వాళ్ళని పెట్టుకుంటే మంచిగా వస్తుంది కదా కంటెంట్. కుమారి అంటే ఈసారి వస్తున్నందుకు మరి ఇది ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు చేసే స్టఫ్ అనమాట. ఇదంతా ఎవరు వస్తున్నారు ఎవరంటే ఏం లేదు, వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఎవరైతే హైప్ ఉన్నారు ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ యూట్యూబర్స్ని ఈసారి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని టాక్ అయితే నడుస్తుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా కూడా అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఓట్లు వేస్తారు అన్నది మాత్రం. అట్ ద ఫైనల్ ఎండ్ ఏమైందనంటే చూస్తారనమాట ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో చేసినంత ఏంటంటే అది ఓన్ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు దేనికైనా చేయడానికి పెద్ద ఆలోచించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని వేల కోట్ల మంది చూస్తూ ఉంటారు మన దగ్గర. అలాంటప్పుడు సేమ్ ఫీలింగ్ అలా ఉంటుందని చెప్పలేము కదా, షైగా ఫీల్ అవ్వచ్చు, ఇంకా వేరే విధంగా ఉండొచ్చు. మొన్న 21st టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఎట్లా టీజర్ చూశాను, బట్ అదేమి అంత అనిపించలేదు. అంటే లోగోలోనే దాదాపుగా 2 houses చూపించినట్టున్నారు, అదొకటి నడుస్తుంది కదా బజ్. 2 hostess అన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం పడదని నా ఫీలింగ్. ఎందుకంటే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి అలాంటి ఎంత ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ ఏం పడదు. ఉన్న కంటెస్టెంట్స్ కరెక్ట్గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్స్ గ్లామరస్గా ఉన్న వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, సమ్ పీపుల్స్ కామెడియన్స్ సాంగ్స్ అలా చాలామంది ఉంటారు కదా, వాటిని బట్టి మనము దాన్ని గెస్ చేసుకోవచ్చు అనమాట. హోస్ట్ అనేది ఇంపార్టెంట్ ఏంటి బ్రో. ఒకవేళ నీకు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తావు? ఆబ్వియస్గా వెళ్తే బ్రో, నువ్వు నన్ను ఒక్కనే యూట్యూబ్లో చూపించాను, నీ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, వాళ్ళ వరకు చూస్తారు. అదే బిగ్ బాస్కి వెళ్తే ఒక్కరోజు ఉన్నా చాలు కదా బ్రో, ఎంతోమంది చూస్తారు, అదొక చాలు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా పెద్ద ఇదిగానే ఫీల్ అవుతుంది. ఓకే బ్రో.